వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ రిలీజ్ కు ముందు నుంచి ఎన్నో వివాదాలు మోసుకొచ్చి ఎట్టకేలకు థియేటర్లో దిగు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఈ జనవరి 17న విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే కొన్ని చోట్ల బ్యాన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించడంతో పాటు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని పంజాబ్లో విడుదల చేయడానికి చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై కంగనా రియాక్ట్ అవుతూ పంజాబీలను కూల్ చేసే ప్రయత్నం చేసింది. ఎమర్జెన్సీ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమాన్, మహిమా చౌదరి, దివంగత సతీష్ కౌశిక్, శ్రేయస్ తల్పడే వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా రిలీజ్ అయిన ఎమర్జెన్సీ సినిమాకు ప్రస్తుతం పంజాబ్లోని థియేటర్లో ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్లో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో అడ్డంకులు దాటుకొని రిలీజ్ అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలని వినిపిస్తున్న డిమాండ్ పై కంగనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్ లో ఇది కళాకారులను హింసించడమే. పంజాబ్లోని చాలా నగరాల నుండి ఈ వ్యక్తులు ఎమర్జెన్సీని ప్రదర్శించడానికి అనుమతించడం లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను చండీగఢ్లో చదువుకోవడం పెరగడం వల్ల సిక్కు మతాన్ని చాలా దగ్గరగా గమనించాను. నాకు అన్ని మతాల పట్ల గొప్ప గౌరవం ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసి ఇప్పుడు కంగనా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భం ఆధారంగా రూపొందింది ఎమర్జెన్సీ. మరోవైపు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం యోచించినట్టు జాతీయ మీడియాలో కొంతకాలంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను నిషేధిస్తున్నట్లు సమాచారం. ఇక కంటెంట్ పరంగా కంటే ప్రస్తుత పరిణామాల ప్రభావం కారణంగానే బ్యాన్ చేస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఇక మరోవైపు ఎమర్జెన్సీ సినిమాలో తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. దాంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకి సంబంధించి పలు సన్నివేశాల్లో కొన్నాళ్ల క్రితం అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ కంగనా అప్పుడు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంగనా మాట్లాడుతూ ఎమర్జెన్సీ టైంలో పరిస్థితులపై ఈ సినిమా తీశాం. సెన్సార్ చాలా పరిశీలన చేసింది. చిత్రకారులను నియమించి ప్రతి ఒక్క సీన్ను క్షుణ్ణంగా పరిశీలించింది. దీంతో మేము వాటికి ఆధారాలు ఇవ్వాల్సి వచ్చింది. అలా 6 నెలల పోరాటం తర్వాత థియేటర్స్లోకి వచ్చిందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తెలిపింది. ఇందిరాగాంధీగా కంగనా నటించగా జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయిగా శ్రేయస్ తల్పడే నటించారు. ఇక ఈ సినిమాపై శాసనసభ్యుడు సుఖ్పాల్ సింగ్ ఖైరా కంగనా పోస్టుపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతను కంగనాకు సమాధానమిస్తూ, నేను శిరోమణి గురుద్వారా పరాబంధక్ సమితి డిమాండ్కు మద్దతిస్తున్నానని, సిక్కులను చెడుగా చిత్రీకరించి మన పంజాబ్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను కించపరిచేలా ఉన్న సినిమాను వెంటనే నిషేధించేలా చర్యలు తీసుకోవాలి అంటూ ఆ పోస్టర్లో పంజాబ్ సీఎం భగవత్ మాన్ను కూడా ట్యాగ్ చేశారు. తాజాగా నాగ్పూర్లో ఎమర్జెన్సీ స్పెషల్ షోను ప్రదర్శించారు. వీక్షించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్తో పాటుగా ఎమర్జెన్సీ టైంలో జైలు శిక్ష అనుభవించిన అప్పటి కార్మికులందరినీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా సినిమా చూసిన నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, సినిమా మొదటిసారి చూస్తున్నాను. ఈ ఎమర్జెన్సీ టైం కష్టాలు ఎదుర్కొన్న కొంతమందిని నేను పిలిచాను. మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయానికి ఇంత ప్రామాణికతతో అందించినందుకు చిత్ర నిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.